వెల్కమ్ టు ఉదయం న్యూస్. విజయవాడ సబ్ జైలు వద్ద వల్లభనేని వంశీ అరెస్టుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఫిబ్రవరి 22వ తారీఖున అంటే ఫిబ్రవరి 20వ తారీఖున ఇది జరిగింది. ఇది జరిగిన 2 రోజుల తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్ ఆపరేటర్గా డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ దళిత యువకుడిని మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు చంద్రబాబు నాయుడు గారు మనుషులను పిలిపించుకొని ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి ద్వారా మరో కంప్లైంట్ కూడా ఇప్పించారు. తెల్లటి కాగితం మీద ఆయనతో సంతకం తీసుకొని మరో కంప్లైంట్ కూడా ఇప్పించారు. దాని ఆధారంగా ఎస్టీ ఎస్టీ కేసు కూడా పెట్టారు. కానీ ఆ ఇచ్చిన ఆ కేసులో కూడా, ఆ సత్యవర్ధన్ ఇచ్చిన ఆ కేసులో కూడా అప్పటికి కూడా వంశీ పేరు ఎక్కడా కూడా లేదు. కారణం వంశీ అక్కడ లేడు కాబట్టి, ఘటనా స్థలంలో లేడు కాబట్టి. ఫిబ్రవరి 23వ తారీఖున సత్యవర్ధన్ నుంచి పోలీసులు ఫిబ్రవరి 23, 2023 పోలీసులు ఇదే సత్యవర్ధన్ దగ్గర నుంచి 161 స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్లో సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఎక్కడా కూడా వంశీ పేరు ఎక్కడా లేదు. సత్యవర్ధన్ అనే వ్యక్తి ఆ 161 స్టేట్మెంట్లో, పోలీసులు ఇచ్చిన 161 స్టేట్మెంట్లో తనని ఎవరూ తిట్టలేదని కూడా చెప్పాడు. తాను ఘటన జరిగినప్పుడు తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని కూడా చెప్పాడు. తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. జూలై 10